ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 11 వచనాలని నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడవలసిందిగా నేను కోరుతున్నాను. ఫిలిప్పీ 3వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకిష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలయునంటే నేను నా శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడనయ్యుంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రార్థిద్దాం. మా ప్రభువా, మా దేవా, ఈ వాక్యం మీది. మీ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచనివ్వండి. మేము వట్టి వారము, మా హృదయంలో పాపమే నిండి ఉంది. కానీ పరిశుద్ధాత్మదేవ, మీరు మాలో నివసిస్తున్నారు. మీ వాక్యాన్ని సరియైన విధంగా మేము అర్థం చేసుకునే కృపను మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ముందు ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాం. మొదటగా అదేంటంటే, ఒక ఓడలో ప్రయాణమై ఆ ఓడ రేవున వాళ్ళందరూ కూడా సిద్ధపరచబడి ఉంటున్నారు. ప్రయాణికులు ఇప్పుడు ఎట్లయితే మనం బస్సులో ట్రైన్లో వెళ్తాం కదా, అలాగే ఓడలో వాళ్ళందరూ కూడా సిద్ధపరుస్తున్నారు. కొంతమంది ఏమో ప్యాసింజర్స్ అంటారు వీళ్ళని, ప్రయాణికులు. వాళ్ళు ఏంటంటే కొంతమంది బిజినెస్ పనుల మీద బయట వేరే కంట్రీ, వేరే దేశానికి వెళ్ళే ప్రజలు ఉన్నారు దాంట్లో, ఆ ప్యాసింజర్స్లలో. కొంతమంది తమ వృత్తిరీత్యా పని చేసుకోవడానికి వెళ్ళే వ్యక్తులు ఉన్నారు దాంట్లో. ఇంకా కొంతమంది తమ యొక్క వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి, డీలింగ్స్ మాట్లాడుకోవడానికి వెళ్ళే వ్యక్తుల్లో ఉన్నారు ఆ యొక్క ఓడలో. అక్కడ ఓడ రేవున ఉన్నది. ఇక అది ప్రయాణం అయి వెళ్తా ఉంది. ఇప్పుడు మనకు ఫ్లైట్స్ వచ్చినాయి, కానీ ఆ టైంలో ఎక్కువ ఇప్పటికీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దాని ద్వారానే జరుగుతుంది. ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ కూడా ఓడ ద్వారానే జరుగుతుంది. అయితే అలా వెళ్తున్న క్రమంలో ఏం జరిగింది అంటే, మధ్యలో ఏదో ఒక విపత్తు జరిగి ఆ ఓడ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా లీక్ అయిన పరిస్థితిలో చాలామంది ఉన్నారు అక్కడ. చాలామంది అందులో ప్రయాణమై వెళ్తున్నారు. అయితే ఆ లీక్ అయిన విషయము ఆ ఓడ ఎవరైతే దాన్ని చేస్తున్నాడో ఆయనకు తెలిసింది. దీన్ని ఏం చేయాలో టెన్షన్గా అందరూ ఆందోళన చెందులు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి, మా జీవితాలను ఎట్లా కాపాడుకోవాలి, మేము ఇక్కడ నుండి ఎట్లా బయటపడాలి, ఈ ఆలోచనతో వాళ్ళందరూ కూడా సందిగ్ధంలో మునిగిపోయారు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇక్కడ నుండి మేము ఎట్లా బయటపడాలి? ఒక్కొక్కరు బిజినెస్కి సంబంధించిన వ్యక్తులు అయితే వాళ్ళ దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఇతర వస్తువులు ఉన్నాయి. ఇంకా వాళ్ళ యొక్క పని విషయంలో జరుగుతున్న వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన దస్తావేజులు ఇట్లాంటి చాలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి. కొంతమంది డబ్బును కలిగి ఉన్నారు, దాన్ని కూడా అక్కడికి ఇవ్వడానికి. సో ఇలాంటి అన్నీ కూడా అక్కడ ఉండగా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఓడ మునగొద్దు అంటే మన దగ్గర ఉన్నవన్నీ కూడా సముద్రంలో వేసేయాలి. ఎందుకంటే ఎంత వెయిట్ లాస్ అవుతా ఉంటే అంత మనం పైకి లేస్తాం. లేదు మనమే దీన్ని పట్టుకొని ఉంటే మాత్రం మన జీవితాలకే ముప్పు అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళకు సంబంధించిన ప్రతి విలువైంది కూడా వస్తువులైనా డబ్బైనా అది ఏదైనా కానీ వాళ్ళు పడేస్తూ ఉన్నారు. ఎందుకు పడేసినారు అంటే ఇవేవి కూడా మాకు అవసరం లేదు, ఇప్పుడు మా ప్రాణాలను మేము దక్కించుకోవడం మాకు ముఖ్యం, అది ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెంట్ అని చెప్పేసి అంతా కూడా విలువైన వస్తువులు డబ్బు ఇవన్నీ కూడా పడేస్తూ ఉన్నారు. చివరిగా వాళ్ళ ప్రాణాల విషయంలో అంటే తాము చనిపోతాము అని తెలిసినప్పుడు తమ జీవితాల పట్ల, తమ ప్రాణాల పట్ల, తమ యొక్క నెక్స్ట్ మా జీవితం ఏంది అన్న దానిపైన ఆలోచన వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు వచ్చినప్పుడు వాళ్ళకు సరి అయింది ఏదో అర్థమైపోయింది. సో ఇక్కడ మీతో మాట్లాడుతూ నేను వస్తున్నాను ఈ సమయంలో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఈయన ఫిలిప్పు అనే సంఘానికి, అందులో ఆ నగరంలో ఉన్న సంఘానికి ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు రాసిండు అంటే ఖైదీగా ఉన్నప్పుడు రాసిండు. నేను ఈ యొక్క ఫిలిప్పీ గ్రంథాన్ని ఒక 1 minute మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా దీని యొక్క చరిత్రను. ఏంటి అంటే ఆయన ఖైదీగా ఉన్నాడు, ఆల్రెడీ ఖైదీగా ఉండి ఇక్కడ ఎవరు అంటే అప్పటికి అక్కడ సంఘాన్ని ఎపఫ్రోదీతు అని ఉన్నాడు, ఆయన సంఘాన్ని నాయకుడిగా ఆయన కాస్తా ఉన్నాడు. అయితే ఇక్కడున్న ఆ ఫిలిప్పు ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఎపఫ్రోదీతు ద్వారా పౌలు లెటర్ రాసి అయితే అంతకుముందు ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెప్పినారంటే పౌలుకు సంబంధించిన వస్తువులు కానీ ఇంకేమైనా అవసరతలు తీర్చే ప్రతిదీ కూడా సహాయకరంగా ఈయన పంపించారు. ఫస్ట్ ఆయన అవన్నీ తీసుకొని వచ్చే టైంలో లెటర్ రాసిండు పౌలు ఈ సంఘానికి. ఆ లెటరే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆయన ఏమని చెప్తాడు తెలుసా? మొదట నేను అవన్నీ తీయకండి, నేను చెప్తాను. నేను ఆనందించున్నాను అంటాడు. 16 సార్లు డైరెక్ట్గా అదే పదం లేకున్నా 16 సార్లు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆనందించుండి, ప్రభు నందు ఆనందించుడి అంటే సంతోషం, జాయ్ఫుల్గా ఉండి అని మాట్లాడతాడు అక్కడ. అంతే మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తే ఈ ఫిలిప్పీ సంఘమును మొదటగా స్టార్ట్ చేసినప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ పౌలు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన ఎవరు అంటే తిమోతి అక్కడ ఆయన ఎన్నుకున్నాడు. ఆయన శిష్యునిగా, ఆయనకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. అలా కంటిన్యూయేషన్ లో వస్తున్న క్రమంలో అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరో తెలుసా? లుదియా. ఉదారంగు వస్త్రములు ఆ పొడి అమ్ముకునే వ్యక్తి ఆమె. సో ఆమె అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? ప్రతిసారి ఇక్కడ నేను ఒక క్లారిఫై, ఎందుకంటే వాక్యాన్ని చెప్పే ప్రతిసారిలో నేను ఒక క్లారిఫై ఇవ్వాలనుకుంటా. అదేంటంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా హృదయం అనే తలుపును తెరుస్తుంది. ఎవరైతే మీ హృదయం అనే తలుపును తెరుస్తారో వస్తారో, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, దాన్ని ఎప్పుడు తీసుకోకండి, అది తప్పుడు సిద్ధాంతం. ఇక్కడ చూడండి 16వ అధ్యాయంలో దేవుడు లుదియా హృదయమును తెరిచెను అని ఉంటుంది. హృదయాలను తెరిచేది దేవుడు, మనం కాదు తెరుచుకునేది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో మన పాపాలను ఒప్పింపజేసి దేవుడు మన హృదయాలను తెరవాలి ఆయన స్వీకరించడానికి, మనం తెరచడం. సో ఇది కాదు మన టాపిక్. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పౌలు చెప్తున్న విధానంలో చూస్తే జీవితంలో విలువైన దాన్ని ఎన్నుకోవడం ఎలా, ఇది నేను మీకు ఈ ఉదయకాల సమయంలో చెప్పాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో విలువైన దాన్ని ఎలా ఎన్నుకోగలం? ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళకు విలువైనది ఏదో అర్థమైపోయింది కదా, వాళ్ళ ప్రాణం విలువైందని అర్థమైంది. మన జీవితాల్లో ఇప్పుడు మనం సాఫీగా ఉన్నాం మన కుటుంబాలతో, మనమైతే సముద్రంలో లేము, మనకైతే ఇప్పుడు అట్లాంటి డిసిజన్ మేకింగ్ అవసరం లేదు, ఫ్రీగా ఉండొచ్చు. మన మీదకి వచ్చినప్పుడు మనం అప్పుడు ఆలోచిద్దాం మన జీవితాల్లో విలువైంది ఏదో ఎన్నుకుందామని. కాదు, దేవుడు ఇది తగిన సమయం నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో విలువైంది ఏదిగా నువ్వు ఎన్నుకుంటున్నావు? ఇక్కడ ఫిలిప్పీలో రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మూడు విషయాల్ని డీల్ చేస్తుండు ఈ ఫిలిప్పీ పత్రికలో. మొదటిది ఏంటంటే
క్రీస్తు మనస్సు మీరు కలిగి ఉండండి. లాస్ట్ వారము అన్న చెప్పిండు, జానన్న 2వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఆయన చెప్తూ, క్రీస్తు దేవాది దేవుడై ఉండి అది విడిచిపెట్టుకోకూడదని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన శరీర రీతిగా ఈ లోకానికి వచ్చిండు అని చెప్పేసి మాట్లాడిండు. తను రిక్తునిగా చేసుకున్నాడు. క్రీస్తు యొక్క మనసును మనం కలిగి ఉందామని చెప్తున్నాడు ఈ యొక్క పత్రిక మొత్తంలో. ఇంకేం చెప్తున్నాడు అంటే ఐక్యతను మనం కలిగి ఉందాం. ఎక్కడుంది ఐక్యత అంటే 4వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ప్రభువునందు ఏక మనస్సు గలవార యుండుడి. ఎవరెవరున్నారు అక్కడ? యుండుడని యువోదియాను సుంటుకేను బతిమలాడుకొనిచున్నా. వీళ్ళు ఎవరు అంటే ఇద్దరు స్త్రీలు. వాళ్ళ మధ్యలో కొంత వివాదం జరుగుతుంది. ఆ వివాదంలో వాళ్ళిద్దరిని మరీ పేరు మెన్షన్ చేసి పౌలు చెప్తున్నాడు, ఇగో వీళ్ళిద్దరి మధ్యలో వివాదం ఉంది, మీరు ఐక్యత కలిగి ఉండండి అనే విషయాన్ని 2వ అధ్యాయంలో చూస్తున్నారు. చూడండి, ప్రభువునందు మీరు ఏ మనస్సు కలిగి ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనం చదివిన వచనంలో 3వ అధ్యాయంలో 2వ వచనం చూడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ తప్పుడు బోధలను ఉద్దేశించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కుక్కలుగా పోల్చేయండి. ఇక్కడ పౌలు ఎవరు తెలుసా? వాళ్ళు యూదులు. అక్కడ ఉన్న యూదులు అందరూ కూడా, శాస్త్రులు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని తమకు నచ్చినట్టుగా వాడేస్తున్నారు. అలాంటి వాళ్ళను ఉద్దేశించి పౌలు ఇక్కడ అన్నాడు, కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది తెలుసా? తప్పుడు బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని చెప్పనీకి. ఒకటి, క్రీస్తు మనసును కలిగి ఉండాలి, ఐక్యతను కలిగి ఉండాలి, తప్పుడు బోధ విషయంలో జాగ్రత్త. ఈ విషయాలు చెప్పడానికి ఫిలిప్పి పత్రికను రాసిండు. ఈ మాత్రమే కాదు, ఇంకొక 4 విషయాలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే ఈ యొక్క పత్రిక అంతటిలో ఎక్కువగా మనల్ని బలపరిచేది ఏంటి అంటే, మొదటి అధ్యాయంలో బ్రతుకుటకిస్తే చావైతే నాకు లాభము మేలు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే సువార్త యొక్క దృక్పథాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో క్రీస్తు వలె మనం దీన మనస్సును కలిగి ఉండాలి అని పౌలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో క్రీస్తును తెలుసుకోవడమే మన జీవితంలో అత్యున్నతమైన డిజైర్, ఒక దర్శనం, ఒక గొప్ప ఒకటేదో ఒక గోల్ అంటారు చూసినా, ఆ గోల్ ఏంటో తెలుసా? 3వ అధ్యాయంలో క్రీస్తుని తెలుసుకోవడమే అని చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి, ఆయనలోనే నిజమైన తృప్తి ఉంది. ఈ విషయాలన్నీ చెప్పడానికి ఈ పత్రికను రాసిండు ఫిలిప్పికు. అయితే ఇక్కడ మనం చూస్తున్న విషయాల్లో చూస్తే పౌలు ఏమని చెప్తున్నాడంటే, జీవితంలో విలువైన దాన్ని మనం ఎట్లా ఎన్నుకోవాలి, నేను విలువైన దాన్ని నేను ఎట్లా ఎన్నుకున్నా అన్న విషయాన్ని సంఘానికి చెప్తున్నాడు. ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 3వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చెప్తాను. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. యాక్చువల్గా మనం అందరం ఎవరం తెలుసా? అన్యులము. ఎందుకంటే ఇప్పటికీ యూదులు తామే దేవుడు ఎన్నుకున్న ప్రజలు అని భావిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ అన్యులుగా మనం అందరం అన్యులమే. అయితే ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, సున్నతి ద్వారా కాదు, మనము క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాసము ద్వారా మనము ఆయనకు సంబంధించిన వ్యక్తులము, ఆయన ఎన్నుకున్న ప్రజలము అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్ అందరూ చూడండి, నా వైపు చూడకుండా కూడా 4వ వచనంలో చూడండి, కావలియునంటే నేను నా శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరీ ఎక్కువగా నా శరీరమును ఆస్పదం చేసుకుంటాను అనే విషయాన్ని 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీనులో గోత్రంలో పుట్టి హెబ్రీయులకు హెబ్రీయుడనై పరిసయుడనై ధర్మశాస్త్రమును ఆశ్రయించువాడనై, ఇవన్నీ విషయాలను అక్కడ చెప్తున్నాడు. ఇటు చూడండి, మన జీవితంలో విలువైంది మనం ఎట్లా ఎన్నుకోవాలి అన్న విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో విలువైంది ఏది అని చూపిస్తున్నాడో చూడండి ఒకసారి. మొదటగా నిజమైన దేవుణ్ణి ఆయన ఎన్నుకోవడము, ఇక్కడ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ యూదుల గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, 2వ వచనంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ కుక్కలు అన్న విషయాన్ని యూదులను ఉద్దేశించే మాట్లాడిండు. యూదులను ఉద్దేశించి వీళ్ళు అబద్ధ బోధ చేస్తున్నారు, వీళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మాట్లాడిండు. అంత మాత్రమే కాదు, ఈ సున్నతి కూడా ఆ సున్నతిని ఆచరించడం విషయంలో నేను పవిత్రంగా ఉన్నా అని మాట్లాడిండు. 8వ దినమున
నేను సున్నతి పొందినా అని మాట్లాడిండు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనము ఆదికాండం ఇప్పుడు తీయకండి కానీ ఆదికాండం 17వ అధ్యాయం కానీ లేవియాకాండం 12వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఈ సున్నతి అనేది అబ్రహాము నుండి వచ్చింది కదా. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన, అది దేవునికి అబ్రహాముకు ఉన్న మధ్య ఉన్న నిబంధన. మరి ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? మనం అందరం ఎవరి ద్వారా వచ్చినాం? అబ్రహాము సంతానం ద్వారానే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అదే మాట అంటున్నాడు చూడండి, అవన్నీ వచనాల్లో. ఇక్కడ బెన్యామీను గోత్రము అయితే అన్నిటికంత చిన్న గోత్రము బెన్యామీను గోత్రము. ఈ గోత్రము నుండి నేను వచ్చిన అనే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ చూడండి 5వ వచనం నుండి ఇంకా కిందికి వస్తే, ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై. 6వ వచనంలో చూడండి, ధర్మశాస్త్రము వలన నీతి విషయంలో అనింద్యుడనై ఉంటిని అని చెప్పేసి 7వ వచనం అందరం చదువుదాం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఇది చూడండి ఇప్పుడు. సో మనము విలువైన దాన్ని ఎన్నుకోవడం విషయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? విలువైన దాన్ని ఎన్నుకోవడం విషయంలో ఇప్పుడు మనం చదివిన అన్ని విషయాలు, అన్ని క్వాలిఫికేషన్ కు పౌలుకు ఉన్నాయి. సో దాని విషయంలో ఏమని చెప్తున్నాడు ఇక్కడ? విలువైన దాన్ని ఎన్నుకోవడం విషయంలో నష్టంగా ఆయన ఎంచుకున్నాడు. కరెక్టే, ఆయన ఎంచుకున్నాడు. తర్వాత నీతి విషయమే అనిందుడనై ఉన్నాను, ఆయన ఇవేవి కూడా నాకు లాభకరంగా నేను ఎంచుకోలేదని మాట్లాడుతున్నాడు. దీనికంటే ముందు ఇక్కడ ఇశ్రాయేలు అనే పేరు పెట్టబడ్డది ఫస్ట్ యాకోబుకు. అక్కడ మనం 38వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాము. దేవుడితో ఆ దూతతో పెనుగులాడుతున్నప్పుడు దేవుడు నేను ఇశ్రాయేలుగా మార్చిన అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క ఉద్దేశాలన్నీ కూడా, ఈ యొక్క వారసత్వంకు సంబంధించిన ప్రతీది కూడా పౌలు ఇక్కడ నోటీస్ చేస్తా ఉన్నాడు. నా జీవితంలో నేను బెన్యామీను గోత్రంలో సున్నతి పొందినోన్ని అనే విషయాలన్నీ మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, ఇవేవి కూడా నాకు లాభంగా నేను ఎంచుకోలేదు. వాటిని ఏమంటున్నాడు? నాకు లాభకరమై ఉండను, వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆల్రెడీ ఇశ్రాయేలు రాజ్యం విడిపోయింది, వాళ్ళందరూ చెదిరిపోయారు. అయితే ఇక్కడ బెన్యామీను గోత్రంలో నుండి పౌలు వచ్చినాడు. ఆయన చెప్తున్నాడు చూడండి, ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నాను. సో వారసత్వం పై నుండి వచ్చే ప్రతీది కూడా, అది ఏదైనా కూడా, మన జీవితాల్లో ఉండే ఏదైనా కూడా అది నష్టకరమైనది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనము పౌలు జీవితంలో ఇవన్నిటిని చూస్తే, పౌలు యొక్క రక్షణ గాని, పౌలు యేసుక్రీస్తు దమస్కులో తను దర్శనం ద్వారా చూసిన విధానంలో గాని, ఇవెవ్వి కూడా ఆయన జీవితంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇవి మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఆయన జీవితంలో నష్టంగా ఎంచుకున్నానని మాట్లాడుతున్నాడు. అంటే దేన్ని లాభంగా ఆయన చూస్తున్నట్టుగా? 7వ వచనంలో చెప్పిన విధంగా ఏది లాభంగా చూస్తున్నట్టుగా చూస్తున్నాడు అక్కడ? క్రీస్తు నిమిత్తము వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. అంటే క్రీస్తే గొప్పవాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు మాత్రమే తన కలిగి ఉన్నాయన్ని, తన వారసత్వం, తన బ్యాక్గ్రౌండ్. ఈరోజు చూడండి, ఎంతో మంది తమ రక్షణను, తమ యొక్క క్రైస్తవత్వాన్ని తమ యొక్క కుటుంబం మీదకెళ్ళి చూపించుకుంటారు. మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, నా కుటుంబం క్రైస్తవుడు. ఇది కాదు. ఇక్కడ చూస్తే మనము వీటన్నీ కూడా పౌలు జీవితంలో ఆధారం చేసుకోవాలి తన రక్షణకు కదా. ఆ టైంలో ఈయన ఒక పిహెచ్డి కంటే ఎక్కువ చదివిన వ్యక్తిని, ఒక రకంగా చెప్పాలంటే. ఆయన అంటున్నాడు ఇక్కడ చూడండి, నేను నష్టంగా ఎంచుకున్నా, అవన్నీ కూడా ప్రభు దగ్గర పనికిరావు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, లేదా క్రైస్తవ తల్లిదండ్రులకు నువ్వు కలిగి ఉన్నంత మాత్రాన, ఇంకేవి కలిగి ఉన్నా కూడా, నువ్వు పాటలు పాడే వరం ఉన్నా కూడా, ఇంకా నువ్వు సంఘాన్ని క్లీన్ చేసే వరం ఉన్నా కూడా, నువ్వు ప్రార్థన గంటలు చేసిన వరం ఉన్నా కూడా, ఒకటి చెప్తున్నా చూడండి, నువ్వు అవన్నిటిని ఆధారం నీ రక్షణలో చేసుకుంటే అవన్నీ కూడా వృధా. నీ జీవితంలో విలువైంది ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో నిజమైన ఎన్నిక జరిగినట్టు. మీకు అర్థమవుతుంది? నిజమైన ఎన్నిక జరిగినట్టు. ఇక్కడ చూడండి 5వ అధ్యాయంలో ఈ 3వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనంలో చూడండి, ఇంకా కిందికి వస్తే 8వ వచనంలో అంటాడు, నిశ్చయముగా నా ప్రభువైన
యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తాన్ని కూడా నేను నష్టంగా ఎంచుకున్నా అని అంటున్నాడు. మొదటగానేమో వారసత్వంగా వచ్చిన ప్రతీది కూడా ఆయన నాకు లాభకరమైనవి కావు అని ఎంచుకున్నాడు, దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తే గొప్పవాడిగా చూస్తున్నాడు. ఇక్కడ 5వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా ఇక్కడ ఏం చూస్తున్నాడంటే తను సాధించిన విజయాలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి తను సాధించిన విజయాలు అంటే ధర్మశాస్త్ర విషయంలో అనిందుడిగా ఉన్నాడు. ఆయన ఏ నిందలేని వ్యక్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తిపరుడిగా ఉన్నాడు. అక్కడి వచనాలు నేను చెప్తున్నాను, బైబిల్లో ఉంటే మీరు చూడండి, నన్ను చూడకున్నా పర్లేదు, అక్కడ ఉన్న విషయాలనే చెప్తున్నా. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నాడంటే ఆయన సమస్త ప్రజల మధ్యలో ఘనత పొందిన వ్యక్తి, గౌరవం పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ చూడ ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలు దగ్గర ఈయన చదువును అభ్యాసం చేసినట్టుగా చూస్తున్నాం. మనకు ఒక గొప్ప సెలబ్రిటీనో ఎవరో కలిస్తే ఎవరి దగ్గరనో మన యొక్క సంబంధాలు ఉంటే 100 సార్లు చెప్తా. నేను ఎయిర్టెల్ వైఫైలో చేస్తా, సిరిసిల్లలో చాలా ఇండ్లు తిరిగిన ప్రతి ఒక్కరి దగ్గర కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో, ఇంకెవరు ఫోటో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటాం. ఎప్పుడో ఒకసారి జరిగిన దానికి ఇక్కడ చూడండి అవన్నీ చెప్తున్నాడు పౌలు. నేను గమాలియేల్ దగ్గర అభ్యాసం చేసిన చదువు విషయంలో అని చెప్తూ, అయితే ఇక్కడ అధిక జ్ఞానం గలవాడు కూడా ఈ యొక్క పౌలు. ఇంకో రకంగా ఏం చూస్తున్నామంటే పితృపారపర్యంగా, అంటే తల్లిదండ్రుల నుండి మొదటి నుండి తన వంశం అంతా కూడా వాళ్ళు ఏ ఆచారాలు అయితే ధర్మశాస్త్రంలో ఇవ్వబడ్డాయో వాటన్నింటిని కూడా నెరవేర్చుకుంటూ వచ్చిన వ్యక్తి ఈయనే. ఇవన్నిటిని కూడా తను సాధించినవి, తను కలిగి ఉన్నవి ఆయన దేవుని విషయంలో ఎలా ఎంచుకుంటున్నట్టుగా చూస్తున్నాడు, నష్టంగా ఎంచుకున్నట్టుగా చూస్తున్నాడు. ఇటు చూడండి, మన జీవితాల్లో పౌలు చెప్తున్నట్టుగా చూస్తే ఆయన ఏది విలువైందా ఎంచుకున్నాడు? ఏది మాట్లాడండి మీరు, ఏది విలువైందా ఎంచుకుంటున్నాడు? క్రీస్తును విలువైందా ఎంచుకుంటున్నాడు. మిగతా ఏవి కూడా విలువైందా చూడట్లేదు. ఇటు చూడండి, ఈరోజు మేము ఒక కుటుంబంను మన సంఘం నుండే నేను చూసినాను మొన్న రీసెంట్, చాలా బాధ అనిపించింది. వాళ్ళకు ఏది గొప్ప కనబడ్డదంటే వాళ్ళ కులం గొప్ప కనబడ్డది. వాళ్ళకి ఏది గొప్ప కనబడ్డదంటే వాళ్ళ ఆస్తి గొప్ప కనబడ్డది. వాళ్ళకి ఏది గొప్ప కనబడ్డదంటే ఈ లోకంలో ఉన్నవన్నీ, ఇవన్నీ మనకు కూడా కనిపిస్తున్నాయి కదా. నీ పెద మీద కత్తొచ్చి పెట్టి నువ్వు క్రీస్తును విడిచిపెడతావా అంటే ఈజీగానే విడిచిపెడతా అంటాం మనం. అది మన నిజ స్వరూపం కాదు. క్రీస్తు నీ కొరకు నా కొరకు జన్మించింది, క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో మరణించింది. ఇక్కడ చూడండి 9వ అధ్యాయంలో 9వ వచనంలో చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఇది చూడండి, మనం ఎవరి ముందు కనబడాలట? దేవుని ముందు. ఏ రకంగా కనబడాలంట? నాకు విశ్వాసం కలిగి. నాకు టాలెంట్ ఉందని దేవుని ముందు కనబడద్దు, అర్థమవుతుందా? నాకు ఆస్తి ఉంది అని దేవుని ముందు కనబడద్దు. నాకు బలం ఉంది, నాకు తెలివి ఉంది. ఇప్పుడు దీన్ని బట్టే కదా అతిశయించేది, దీన్ని బట్టే కదా ప్రజలందరూ కూడా దేవుణ్ణి కూడా తక్కువగా చూసేది. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ లేదా తమ జాబును బట్టో, తమ ఆస్తుల్ని బట్టో, తన గౌరవాన్ని బట్టో ఇవన్నీ పౌలుకు లేవా? చూడండి, మీరు చూడండి బైబిల్లో పౌలుకు లేవా? ఇప్పుడు చూస్తున్న వీళ్ళందరికంటే గొప్పోడు పౌలు. ఆయన అంటున్నాడు నీవన్నిటిని నష్టంగా ఎంచుకున్నా అంటున్నాడు. మాట్లాడతాడు కింద మాట్లాడితే ఇంకా దాన్ని పెంట కుప్పగానే ఎంచుకున్నా అంటున్నాడు. మనం ఏ పాటివారం అండి? పౌలు విషయానికి వస్తే మన జీవితం ఏ పాటిది, మన చదువు ఏ పాటిది, మన జ్ఞానం ఏ పాటిది, మన గౌరవం ఏ పాటిది? చూడండి, ఎవరం మనం అసలు దేవుని దగ్గర? ఎందుకు ఆయన మనల్ని ప్రేమించాలి? ఎందుకు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు? నన్ను రక్షించడానికి కదా. అదే పాపంలో మనం మొక్కుతున్నాం, అదే పాపంలో మన జీవితాల్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం. ఇంకా కూడా చూడండి, ఐక్యత లేదు. ఐక్యత గురించే మాట్లాడుతున్నాడు. నాకు బాధాకరమైన విషయం, ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోతా ఉన్నారు అందరు. ఏది మన ఐక్యత? నాకు బాధ అనిపించింది. ఏది మన ఐక్యత? అక్క ఎట్లున్నావు, తమ్ముడు ఎట్లున్నావు, మీ ఆత్మీయ స్థితి ఎట్లుంది? ఎప్పుడు మాట్లాడుకోమా? ఇక మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయి? నాకు చాలా బాధ అనిపించింది.
సంఘం అంటే ఏంటి? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది మన కుటుంబాల కోసం, మన వర్కుల కోసం వెళ్ళడానికి కాదు. జీవితం ఈ రోజు చనిపోయినా పర్లేదు, క్రీస్తులో దేన్ని మనం లాభంగా ఎంచుకుంటున్నాం? మన జీవితంలో విలువైంది ఏంటి? అమ్మున్నది లాస్ట్ అమ్మ నాకు ప్రార్థన చేయి దేవుడు ఇస్తే ఈ రోజే పోతాం మనం. ఈ రోజు నేను సిరిసిల్ల అంతా తిరుగుతా, ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతా, అది కాదు నా జీవితంలో ఇంపార్టెంట్. నేను క్రీస్తుని కలిగి ఉన్నా, ఇప్పుడు చనిపోతే నేను దేవుడితో ఉంటా. నిన్న క్రిస్మస్ క్యారల్స్ లో మాట్లాడుతూ నాకు ఎందుకు పాడాలనిపించింది, ప్రియా యేసు రాజును నేను చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటా. అది ఉంటే జాలిగా, ఇది ఎందుకు జీవితం? దేవా తీసుకెళ్ళు కదా. అవి అట్లాంటి ఆశ ఉండాలి. నేను ఆయన కొరకు ప్రతిదాన్ని నష్టంగా ఎంచుకుంటే నేను క్రీస్తు కొరకు నిలబడతా ఖచ్చితంగా. ఇక్కడ పౌలు అదే చేస్తున్నాడు. ఈనాడు గాలి ఎటు వీస్తే అటు వీచే క్రైస్తవం తయారైంది. చాలా బాధాకరం. గుర్తుంచుకోండి, తమకు మేలు చేసుకుంటూ ముందడికెళ్తా ఉన్నారు, తమకు తాము గొప్ప చేసుకుంటూ ముందడికెళ్తా ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, విశ్వాసంలో, కాపరత్వంలో దేవుడు ఒకరోజు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. తెలుసా? ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర నువ్వు ఓలో నాకు తెలియదు అంటాడు దేవుడు. తెలుసా? వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానీ గుర్తుంచుకోండి, వాక్యము ఉన్నట్టు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన, కుక్కల విషయంలో అంటున్నాడు. ఈరోజు వాక్యానికి వ్యతిరేకంగా చేసే వాక్యం చెప్పే ఏ వ్యక్తి అయినా కుక్కతో సమానం. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. వాక్యం చెప్తున్నది. వాక్యాన్ని మించి, వాక్యం కాకుండా, సువార్త కాకుండా దేవుని దగ్గరకు వస్తే నీకేం దొరుకుతాయి అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా కుక్కలతో సమానం. ఇది వాక్యానుసారమైంది. దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునేది ఏంటో తెలుసా? సంఘంగా గొప్పగా చేసుకునేది, దేవుడు నా జీవితంలో రక్షించిండు, నన్ను రక్షించిండు. ఇది మనం సెలబ్రేట్ చేసుకునేది. కింద చూడండి, ఆయన వారసత్వాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఆయన సాధించిన రివార్డులు ఏవైతే ఉన్నాయో వాటితో నష్టంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు చూడండి 9 నుండి 11 వచనాల్లో ఆయన 10వ వచనం నుండి చూడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు జీవితంలో విలువైంది ఏన్ని ఎన్నుకున్నాడంటే క్రీస్తును మాత్రమే ఎన్నుకున్నాడు. తన వారసత్వాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. తన యొక్క సాధించిన విజయాల్ని నష్టంగా ఎంచుకున్నాడు. వాక్యం నుండే చెప్తున్నాను చూడండి, నేను నా సొంత మాటల్ని మాట్లాడతలేను, నాకు అనిపించింది చెప్తలేను. నేను దీని కొరకు ప్రిపేర్ అయినా వాక్య ప్రకారం ఏంటో వాక్యాన్ని నేను మీకు చెప్తున్నా. నా మాటలు కావు ఇవేవి కూడా. పౌలు హృదయంలో ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు ఏ ఉద్దేశించి మాట్లాడిండో ఆ విషయాల్ని నేను మీకు చెప్తున్నా. ఇంకా మిగతా ఏది కూడా నేను యాడ్ చేస్తలేను ఇందులో. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏది తన జీవితంలో విలువైందో ఎందుకున్నాడు అంటే క్రీస్తుపై ఆధారపడడం, క్రీస్తును కలిగి ఉండడం. అది ఆయన గొప్పగా విలువైందిగా ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తును తెలుసుకోవడం ఆయన విలువైందిగా ఎన్నుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం తీస్తారా? ఒక్క 5 minutes నేను మెసేజ్ను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తుపై ఆధారపడడం ఏంటో అక్కడ ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు క్రీస్తును గూర్చిన మాట ప్రతి సంఘంలో వినిపించబడుతుంది. ఇటు చూడండి అందరు కూడా. కానీ క్రీస్తును గూర్చిన మాట ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఏంటి క్రీస్తును గూర్చిన మాట? ఇక్కడ మనం చూసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9 నుండి 11 వచనాలలో క్రీస్తును గూర్చిన మాట ఏంటి అంటే 10వ వచనంలో చూడండి, ఆయన పునరుత్థానము, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఇప్పుడు దేవుని యొక్క పునరుత్థానం తెలుసుకోవడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి నేనున్నాను అనే విషయాన్ని చెప్తున్నాను. దాన్ని క్రీస్తును గూర్చిన మాటగా మనం చెప్పొచ్చు. ఏది పడితే అది క్రీస్తును గూర్చిన మాటగా కాదు. సంఘంలో నేను ఇవన్నీ విషయాలు చెప్తాలి. ఏంటంటే
సంఘ కాపరి అనింద్య రహితుడిగా ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన తర్వాత తీతుకు రాసిన పత్రికలో మనకు చెప్పబడింది కదా. ఈరోజు సంఘ కాపరి మాదిరికరంగా లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసుకోవాలి మనం అందరం కూడా. ఎందుకు మీ కుటుంబాలకు వచ్చి మీతో మేము మాట్లాడుతున్నాం అన్న, మేమందరం కలిసి తెలుసా. ఇక్కడ ఏదో మేము గొప్పగా అందరు చేసుకుంటారు, మేము చేసుకుంటాం, క్యారల్స్ అంటే వాళ్ళు చెప్పట్లు అది కాదు. అన్నకు బాధ్యత ఉంది, సంఘం పట్ల దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత ఉంది. ఏ విశ్వాసి కూడా గాలికి కొట్టుకుని పోయినట్టుగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో స్థిరంగా ఉండాలి. ఈరోజు జానన్న వెళ్ళిపోతాడు, నేను కూడా వెళ్ళిపోతా. నువ్వు స్థిరంగా ఎట్లుంటావు? నీకు ఎన్నన్నా రావచ్చు నీ జీవితంలో, వాక్యం నీకు ఫౌండేషన్ అయితే, పునాది అయితే, నువ్వెక్కడికి వెళ్ళి నిల్చుంటావు. ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రీస్తును తెలుసుకోవడం, క్రీస్తుపై ఆధారపడడం అంటే ఏంటంటే క్రీస్తును నువ్వు ఎరగడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం. అంత మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసం చేయడం. ఆయనతో సహవాసం చేయడం గురించి యోహాన్ రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. రైట్, 3వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇటు చూడండి, ఇప్పుడు క్రీస్తును ఆధారం చేసుకొని పౌలు మాట్లాడిండు కదా, విలువైంది ఎన్నుకున్నాడు కదా. క్రీస్తును తెలుసుకోవడం అంటే ఏంటంటే క్రీస్తు మాటను, ఆయన సువార్తను మన జీవితంలో కలిగి ఉండడం. క్రీస్తును తెలుసుకోవడం అంటే ఏంటంటే క్రీస్తుతో మన సహవాసం ఎలా ఉంది, దేవునితో ఎంతవరకు నువ్వు సమయాన్ని గడుపుతున్నావు. దేవునితో నీ సమయాన్ని నువ్వు గడుపుతున్నప్పుడు నీ పాపాలు బట్టబయలైతాయి, నీ జీవితంలో ఐక్యత ఉందో లేదో తెలుస్తుంది, నీ మాట స్థిరమైందో అబద్ధమో తెలుస్తుంది. ఇవన్నీ కూడా క్రీస్తుతో సహవాసం చేసినప్పుడే, ఆ క్రీస్తు ఇచ్చిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంతో మనం సహవాసం చేసినప్పుడే అర్థమవుతాయి. ఇక్కడ అంటాడు క్రీస్తు నందు అగుపడు నిమిత్తము. క్రీస్తును తెలుసుకోవడంలో ఇవన్నీ ఉన్నాయి. క్రీస్తు నందు అగుపడు నిమిత్తము అనే విషయంలో పౌలు ఏం చేస్తున్నాడు చూసినా, పౌలు ఆయన ముందు కనబడంలో తన్ను తాను తక్కువ వాడిగా చూసుకున్నాడు. ఇది నేను అంతకుముందు చెప్పిన, పాపిగా చూసుకున్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడుగా చూసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ క్రియల ద్వారా జరిగినాయి, ఇవేవి కూడా నాకు పనికిరానివి అని మాట్లాడుతున్నాడు. ఏం పనికి వచ్చేదని మాట్లాడుతున్నాడు అంటే 3:24 చివరిగా చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 3:24 నేను చదువుతాను. 3:24లో, కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇటు చూడండి, నమ్మవారందరూ కూడా క్రీస్తు యేసు కృపచేతనే ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడుతున్నాము. ఈ రోమీలకు రాసిన పత్రిక మొత్తం కూడా పౌలు ఎందుకు డీల్ చేసిందంటే ధర్మశాస్త్రము కింద ఉన్న మనల్ని యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసము ఈరోజు నీతిమంతులుగా చేసిందని చెప్పడానికి రోమీలకు రాసిన పత్రిక అంతా కూడా 1 నుండి 11 అధ్యాయాలు కూడా సిద్ధాంతపరమైనది మాట్లాడతాడు. 12వ అధ్యాయం నుండి కాబట్టి మీరు సజీవ యాగముగా మీ శరీరంలో సమర్పించుకోండి అని 12వ అధ్యాయం నుండి మాట్లాడతాడు. ప్రాక్టికల్గా మనం ఎట్లుండాలో చెప్తాడు. ఇక్కడ చూడండి, క్రీస్తుని కలిగి ఉండడం అంటే మన జీవితంలో విలువైంది ఏదో ఎన్నుకోవడం. ప్లీజ్, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్తున్నా, మీ జీవితంలో ఏదైనా కలిగి ఉండొచ్చు, ఎన్నైనా కలిగి ఉండొచ్చు, వాటన్నింటిని బట్టి నువ్వు దేవుని దగ్గర అతిశయక్తి పలుకుతున్నావేమో. మన అతిశయ కిరీటము, మన అతిశయము కూడా కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది. అది క్రీస్తు మాత్రమే కావాలి. 1వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. క్రీస్తు మాత్రమే మన అతిశయ కిరీటం కావాలి, ఇంతకు మించి మన జీవితం లేదు. పౌలు జీవితం చూడండి, ప్రతిదీ నష్టంగా ఎంచుకున్నాడు, ఒక క్రీస్తునే లాభంగా ఎంచుకున్నాడు. ఈరోజు మన జీవితంలో విలువైంది ఎన్నుకోవడంలో నీ జీవితం ఏ స్థితిలో ఉన్నది? ఇది నా ప్రశ్న. నువ్వు దేన్ని విలువైందిగా చూస్తున్నావు? ఇది నా ప్రశ్న. ప్రతిదీ విలువైందిగా చూస్తే నీ క్రీస్తు అవసరం లేదు, అన్యుల్లో కలుపుకోవచ్చు ఈజీగా, వాళ్ళకి మనకు సంబంధం లేదు. నేను ఒకటి చెప్పగలుగుతా, ప్రతి వారం సంఘానికి వచ్చినంత మాత్రం క్రైస్తవులం కాదు, మనం ప్రార్థన చేసినంత మాత్రం క్రైస్తవులం కాదు. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతా. క్రీస్తు నీ హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు, ఆయన నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. ఈరోజు
తెలుసా? ఎందుకు నేను రమ్మని పిలుస్తున్నాం, మాకు సంఘం పెద్దగా అవుతుందని కాదు. ఇక్కడ ఎవరో ఇస్తే ఏ రోజు కూడా ఇక్కడ ఇవ్వడం గురించి మాట్లాడతాడు. ఇవ్వడం తర్వాత ముచ్చట. దేవుడు ఐశ్వర్యవంతుడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అండి. నేను ఆ మాట అన్నగా బట్టి తీస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుతారా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, దేవుడు ఐశ్వర్యవంతుడు. మనం ఇవ్వడానికి ఏంది? మీకు అర్థమవుతుందా? మనం ఇస్తే ఏంది, దేవునికి ఇవ్వకపోతే ఏంది? చూడండి, అది మన యొక్క కన్విక్షన్. బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించుకున్న కొలది ఇయ్యాలని చెప్తున్నది కదా వాక్యంలో. ఎవరి గురించో కాదు, పరిచర్య జరుగు నిమిత్తం, సంఘ క్షేమాభివృద్ధి జరుగు నిమిత్తం మనం ఇస్తున్నాం. తెలుసా? ఇవన్నీ కూడా చాలా నమ్మకంగా ఉండాలి. ఇవ్వడం విషయంలో కానీ, సహవాసానికి అటెండ్ కావడం ఎంత కష్టమైనా రావాల్సిందే. నీకు ఒక రోజు దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది. నువ్వు ఆయన కొరకు నీ హృదయం ఎంత కొట్టుకుంటుందో అర్థమవుతుంది. నీ జీవితంలో నువ్వేది విలువైందిగా కోరుకుంటున్నావో కూడా నీ క్రియలే తెలియజేస్తాయి. అందరం కళ్ళు మూసుకుందాం.